ఈ వెన్నుపోటు బాబు టెంపరీ కరకట్ట కొంపన ఒకటి ఉంటది. సారీ ఏమనుకోద్దు, ఎందుకంటే కొంప అంటేనే వాళ్ళకి అర్థమైద్ది. మన ఇల్లు అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి కొంపకు వస్తున్నానని ఫోన్లు చేస్తా ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కరకట్టలో ఉన్నటువంటి టెంపరీ కొంపకి ఈ 26 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఖర్చు 3,44,00,000. ఇది ప్రభుత్వ సొమ్ము. 3 జీవోల ద్వారా, ఒక జీవోలో 1,44,00,000, ఇంకో జీవోలో 1,05,00,000, ఇంకో జీవోలో 95,00,000. సో మొత్తంగా 3,44,00,000 ఏదైతే టెంపరీ కొంపకి ఖర్చు పెట్టాడు 26 నెలల్లో. ఎవరు హెరిటేజ్ డబ్బులు కాదు, మనం పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బు, లేదంటే ఇప్పుడు ఈ అప్పుల్లో తీసుకొచ్చినటువంటి డబ్బులు. మరి టెంపరీ కొంపకి అంత ఖర్చు పెట్టారంటే పర్మనెంట్ కొంప కడుతున్నాడు కదా ఒక రాజమహల్ 5 ఎకరాల్లో. మరి ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెడతాడు రేపు? ఇదొకటి. 2, ఈ కొంపకి వెళ్లేటటువంటి దారిలో ఏదైతే 1 కిలోమీటర్ డెకరేషన్ లైట్లు పెట్టడానికి, అంటే ఈ వెన్నుపోటు బాబు ఇంటికి వెళ్లేటప్పుడు డెకరేషన్ లైట్లు బాగా అద్భుతంగా పెట్టడం కోసం 5,40,00,000 ఏదైతే ప్రభుత్వం నుంచి జీవోని రిలీజ్ చేసుకుని ఖర్చు పెట్టారు. సరే, ఈ కరకట్ట కొంపకి ఎంతంటే ఈయన ఢిల్లీ పోతా ఉంటాడు ఇప్పటికో 30-40 సార్లు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఉండటానికి బంగ్లాలో ఒక మీటింగ్ హాల్కి 67,00,000, బంగ్లా మరమ్మతుల కోసం 6,51,00,000, మొత్తంగా 7,18,00,000 ఏదైతే ఢిల్లీలో వెన్నుపోటు బాబు బంగ్లా ఖర్చులు. ఇప్పుడు ఢిల్లీ కొంప, ఇక్కడ కరకట్ట కొంప రెండిటికి కలిపితే 15,98,00,000, అంటే దాదాపుగా 16 కోట్లు ఇప్పటికే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదే విధంగా మనకు 3 సీఎంలు ఉన్నారు కదా రాష్ట్రానికి. ఒక ఆయన పావు సీఎం, ఇంకో ఆయన పావు, ఇంకో ఆయన సగం సీఎం. సో 3 నీకు తెలుసు కదా, ఒక ఆయన సీఎం, డీసీఎం, షాడో సీఎం, 3 సీఎంలే కదా. మరి వీళ్ళకి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి 3కి. అందుకని కొత్తగా ఉన్నారు 10. ఈ వాహనాలకు అయినటువంటి ఖర్చు 9,20,00,000. మరి 3 హెలికాప్టర్ విమానాలు మనం ఎక్కితే దిగితే హెలికాప్టర్ ఒక పక్క హెలికాప్టర్ ఉండాలి, అక్కడే విమానం దిగితే హెలికాప్టర్ రెడీగా ఉండాలి. అందుకని 3కి హెలికాప్టర్లకి విమానాలకి ఏడాదికి పెడుతున్నటువంటి ఖర్చు 54,63,00,000. అంటే 2 ఏళ్లలో 109 కోట్లు, అంటే దాదాపు 110 కోట్లు ఏదైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి షాడో సీఎం లోకేష్, ఇలా 3కి అయిన ఖర్చు ఓన్లీ హెలికాప్టర్లు, అదేవిధంగా విమానాల ఖర్చే 110 కోట్లు.